హాయ్ అండి. నేను ఎప్పుడు ఏ రెసిపీ పెట్టినా కూడా మా ఫ్రెండ్ అయితే కింద కామెంట్లో నాకు ఆంటీ చేసిన నల్లకారం కావాలి అని కామెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తన కోసం అయితే ఇలా మా అమ్మతో నల్లకారం అయితే చేయించేశాను. ఇంతకీ ఈ నల్లగారానికి చాలా హిస్టరీ ఉందండో. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కర్రీతో పాటు ఇలా నల్లగారం కూడా వేసుకుని వెళ్ళేదాన్ని. ఇంకా అది తిన్న మా ఫ్రెండ్ అయితే బేబచ్చమైన ఫ్యాన్ అయిపోయింది. ఇంకా తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే నాకు మెసేజ్ పెట్టింది, నాకు ఆంటీ చేసిన నల్లగారమే కావాలని. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ అడిగితే మనం కాదండమా ఏంటి? ఇక్కడ నుంచి కొంచెం కష్టమైన కూడా వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసాము మేము నల్లగారం చేయించి. అంత హిస్టరీ ఉందన్నమాట ఈ నల్లగారంకి. నేనైతే అమ్మ దగ్గరికి వచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్ అడుగుతా ఉంది కదా అని చెప్పేసి ఈ రెసిపీని అయితే ఇట్లా అమ్మతో చేయించాను. అయితే కొంచెం ప్రాబ్లమ్ లో ఉందని చెప్పేసి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రోట్లో నూరేసి ఇట్లా కారపొడి అయితే చేసాము. ఇలా మిక్సీలో కాకుండా రోట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ మామగారు మా ఇంటి పక్కనే ఉంటారు. బట్ నేనంటే ఎంత ఎఫెక్షన్ గా ఉంటారంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నా కోసం ఏదో ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకొని తీసుకొస్తా ఉంటారు. అమ్మ అయితే ఇలా మొక్కలు అయితే చూపిస్తుంది. మేమైతే ఇలా పల్లెటూరులో చల్లని వాతావరణంలో ఉంటాము. చుట్టూ మేమే పెంచుకుంటాం మొక్కలు, కూరగాయలు అన్ని కూడా. వాటితోనే మేము ఫ్రెష్ గా వండుకొని తింటాము, ఫ్రిడ్జ్ లో పెట్టుకోము అని జోక్ చేస్తా ఉందన్నమాట. ఇప్పుడు మా అమ్మమ్మ గోంగూర పచ్చడి చేసిన ప్రతిసారి రోట్లో అన్నం కలిపి ఇలా తినిపిస్తా ఉండేది. ఎంత బాగుండేదో టేస్ట్. ఇప్పుడు మళ్ళా చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ తినిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీకేం మెమరీస్ ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.